రెడీ సార్ తీసుకో వెయిట్ 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 1 సెకండ్ నా ఓకేనా యా ఓకే సార్ కొంచెం వెనక్కి జరుగుతుంది వెనక్కి రాబడి కొంచెం వాళ్ళ పైకి లేపుకో విశాఖ మీడియా మిత్రులు ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో యూఫోరియా టీం మేమందరం మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీ. ఇందులో ప్రొడ్యూసర్స్ నీలిమా గుణ, యుక్తా గుణ, రాగిణి గుణ, మేమే ప్రొడ్యూసర్స్. సో ఇంకా భూమిక గారు, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విఘ్నేష్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల, లిఖిత ఎలమంచి, వీళ్ళ ముగ్గురిని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ సినిమా ద్వారా. సో నిన్న విశాఖ ఉత్సవంలో మేము ఎన్నో వాసంతాలు అనే సాంగ్ని లాంచ్ చేసాం. నిజంగా చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఆర్కే బీచ్లో దాదాపు 10,000 మంది ఫంక్షన్లో కూడా మాట్లాడింది మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఇది కంప్లీట్గా యూత్ అండ్ ఫ్యామిలీస్కి సంబంధించిన కథ అండి. ఈ కథలో ఒక వెన్నెముక లాంటి, బ్యాక్ బోన్ లాంటి పాత్రలో భూమిక గారు నటిస్తున్నారు. అలాగే దీనికి ఒక సోల్, ఒక హార్ట్ లాంటి క్యారెక్టర్లో సారా అర్జున్, అంటే దురంధర్ ఫేమ్ మీకు తెలుసు. దురంధర్తో ఘన విజయాన్ని అందుకున్న ఆ సినిమా హీరోయిన్ సారా అర్జున్ గారు మనకి ఇందులో ఒక వెరీ సోల్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే ఈ కథకి ఒక బ్రెయిన్ లాంటి వ్యక్తి విఘ్నేష్ గవిరెడ్డి. సో ఇతని పాత్ర కూడా చాలా కీలకం. ఈ పాత్రని కథానాయకుడు అని కూడా అనొచ్చు. సో సైకో సాహిల్ అనే విలన్ పాత్రలో అతను చేస్తున్నాడు. అలాగే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, సిటీకి వచ్చిన అమ్మాయిగా అమృత అనే పాత్రలో అమ్మాయి చేస్తుంది, లిఖిత ఎలమంచిది. వీళ్ళతో పాటు దాదాపు 20 మంది కొత్త వాళ్ళని ఈ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తామండి. సో ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి విశాఖ మీడియా అయిన మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మూల మూలకి తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను. I wish you all a very happy Republic Day. And you can ask questions if you have. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్. We have come together, Dulcet and I have come together after almost 20 years. He filled with character India Madhavan is a very ordinary mother, extraordinary, very on the right path, and still very social to understand situations. In film with Sara Arjun is there. She is, like Sir said, soul of the film. And he's been launched in this film. Excellent performer.
for the first time we are performing. I want to thank Ragini ma'am, Nilima garu, and Usha for taking up this subject because it's socially very relevant and very important in today's time. A film is important for parents, under parents, children, teenagers, for everyone. It's an eye opener. And the journey has been very special. The journey of shooting this film has been special and difficult as an actor to feel the emotions. I really hope you all like the film and releasing on 6th of February. అందరికీ please go and watch the film. You will feel connected. Happy Republic Day, అందరికీ. Thank you for being here. Visakhapatnam media press అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. నైస్ టు సీ యూ ఆల్. నిన్న మేము మా సాంగ్ థర్డ్ సాంగ్ ఎన్నో వాసంతాలు సాంగ్ని విశాఖ ఉత్సవ్లో లాంచ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్కి. అక్కడ పీపుల్ అందరు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మెలడీ సాంగ్స్ని వైజాగ్ చాలా ఎంజాయ్ చేస్తుందని నిన్న ప్రూవ్ అయింది మళ్ళీ. సో ఇవాళ మా ఫ్రెషర్స్తో పాటు మా భూమిక గారితో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ భూమిక గారు. ఇందాక చెప్పారు సినిమాలో సోల్ సారా అర్జున్ అయితే బ్యాక్ బోన్ భూమిక గారి క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు ఒప్పుకొని చేయడం అనేది చాలా గ్రేట్. అది మీరు సినిమాని Feb 6 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతున్న విఘ్నేష్, లిఖిత, పృథ్వీ వీళ్ళందరికీ మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విక్టోరియా అంటే బ్యాక్ సైడ్ సైలెన్స్. ఇప్పటికే మొదటి నుంచి చెప్తున్నాం, యూఫోరియా అంటేనే మనకు ఒక పట్టలేనంత ఆనందం, ఒక అదుపు చేయలేనంత ఉత్సాహం ఉన్నప్పుడు మనం ఒక స్థితిలోకి వెళ్తాం. ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అన్నమాట. ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ లో ఉన్న స్థితిని యూఫోరిక్ మూమెంట్ అంటాం. సో యూఫోరిక్ మూమెంట్ మనం జీవితంలో చాలా సందర్భాలు ఎదుర్కొంటాం. చాలా మంది ఫస్ట్ డే ఫస్ట్ లో చూస్తున్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో చూడగానే ఒక యూఫోరిక్ మూమెంట్ కి లోన్ అవుతారు. సో ఇలాగా ఈ మూమెంట్ ని చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఈ కథలో అలాంటి మూమెంట్ లో యూఫోరిక్ మూమెంట్ లో ఉన్నప్పుడు అదుపులో విచక్షణతో ఉంటే ఓకే, బట్ అదుపు తప్పి విచక్షణ కోల్పోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది మన యూఫోరియా కథ. అంటే డ్రగ్స్ కూడా పార్ట్ తప్పితే పూర్తిగా డ్రగ్సే కాదు. ఏమాత్రం 2017 జర్మన్ ఆ కథాంశానికి నీకేమైనా దగ్గరగా సార్? ట్రైలర్లో ఫస్ట్ వచ్చేసరికి పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి ఒక ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. బట్ ట్రైలర్ ఎండ్లో ఇలాంటి టోర్నమెంట్ మీరు చూసారా? ఇది మంచి క్వశ్చన్ అండి. కాకపోతే ఇది వరకు అడ్రస్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి విశాఖ మీడియా ముందు చెప్తాను. ఈ కథ చాలా నిజ జీవిత సంఘటనని పూర్తి పొందినట్టు, చాలా రియల్ ఇన్సిడెంట్స్ మన పేపర్లో న్యూస్ ఛానల్స్ ద్వారా చూసిన సెన్సేషనల్ న్యూస్ ఐటమ్స్ అన్నీ వాటిని బేస్ చేసి చేయడం జరిగింది. అంటే ప్రత్యేకంగా మన మెసేజ్ అంటూ ఇవ్వడానికి ఏం ప్రయత్నించలేదండి. వెరీ కమర్షియల్ వేలో ఇదివరకు సినిమాలు చూడాలనుంది, ఒక్కడు మర్చులు ఇలా ఎలా ఉంటాయో దీన్ని కూడా అలా కమర్షియల్ ఫార్మేట్ లోనే తీర్చడం జరిగింది. మెసేజ్ అనేది అందులో కనిపిస్తుంది తప్పితే నేను రీచ్గాను మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నం మనం చేయలేదు. ఇట్లాంటిది కూడా ఇంత ఉందా అండ్ భూమిక గారిని
మంచి టీచర్ ఒకటి ద్వారా సో అప్పుడు భూమికకి తల్లి పాత్ర మీ సినిమాలో హీరోయిన్ గా చేసిన భూమిక గారికి ఎలా ఒప్పించారు మీకు అందుకు ఎలా అనిపిస్తుంది? టైటిల్ దగ్గర నుంచి మీకు అర్థమైంటుంది ఇందులో ఎటువంటి భారీ సెట్లు కానీ సీజీలు కానీ ఏమాత్రం ఉండవండి. ఇది ఆర్గానిక్ గా హ్యూమన్ ఎమోషన్స్ మీద తీసిన కథ. అలాగే భూమిక గారు ఆవిడ నిజంగా చెప్పాలంటే వయసులో చిన్నవిడే, కానీ తన వయసుకు మించిన పాత్ర పోషించారు ఇందులో. ఎందుకంటే ఆవిడకు కూడా స్క్రిప్ట్ చదవగానే లేదు ఇది ఖచ్చితంగా మనం చెప్పి తీరాలి ఈ కథని, నీడ్ ఆఫ్ ది అవర్ అని ఆవిడ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇంకా తేడా అంటారా, నాకు ఒక్కడికి భూమిక గారిని ఎలా చూశాను ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈవెన్ చూస్తే ఆవిడ గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో అది నిజంగా ఒక ఆశ్చర్యమైన విషయం అని చెప్పాలి. సార్ ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కదా, ప్రత్యేకించి మీ మూవీ చూడాలి అంటే ఇది నా కాన్సెప్ట్ అనేది ఏ కాన్సెప్ట్? చాలా సినిమాలు కాదు, చాలా సినిమాలు అంటే ఏమొచ్చాయండి. యూఫోరియాతో కొన్ని మూవీస్ ఆల్రెడీ నేను చెప్పాను, జర్మన్ మూవీ. జర్మన్ వదిలేండి. అలాగే డ్రగ్స్ బ్యాక్డ్రాప్ చూసుకున్నా చాలా మూవీస్. అసలు డ్రగ్స్ మన దాంట్లో మా సినిమా చూడడానికి ఇది ప్రధానం అని చెప్పడానికి. డ్రగ్స్ అనేది కేవలం చిన్న పార్ట్ మాత్రం. అంటే మన ట్రైలర్ చూసారండి, దయచేసి ట్రైలర్ చూడండి సార్. ట్రైలర్ చూసి ట్రైలర్ లో ఉన్న విషయం గురించి ఆయన అడుగుతున్నారు. సో ట్రైలర్ చూసిన వెంటనే మీకు సినిమా చూడాలనిపించిందా సార్? అనిపించింది సార్. ఇప్పుడు టైటిల్ ఇపోరియాలో మీ టైటిల్లోనూ ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. మూవీలో అది ఉందా అసలు? అంటే టైటిల్ ఉండదండి, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఏమి ఉండదండి. టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, డిజైనింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. అంటే యూఫోరియా అని కంప్లీట్ ఒక ఇమాజినేషన్, ఒక అవస్థలోకి వెళ్తారు కదా, ఆ అవస్థని చూపించే ఒక లిక్విడ్ ఎఫెక్ట్ తోటి వేయడం జరిగింది. సార్ మీ సినిమాల్లో మొత్తం అన్నిట్లో కూడా ఈ విలన్ క్యారెక్టర్ చాలా బలమైంది, హీరో కంటే విలన్. మరి ఈ సినిమాకి సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది? ఇందులో కూడా అంటే ఇందులోనండి అంటే మీరు జనరల్ గా నా పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాల్లో మీరు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని గురించి దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు. ఇది మాత్రం కథ మీద బేస్ అయింది. అంటే ఇది కంప్లీట్ గా ఈ కథలోని పాత్రలో ఏ పరిధిలో ఎంత పరిధిలో ఉండాలో అంత పరిధిలోనే. ఇందులోనే పవర్ఫుల్ విలన్ ఇప్పుడు ఆ సైకో సాహిల్ అనే పాత్ర పోషించాడు, చాలా పవర్ఫుల్ ఉంటుంది. బట్ కథ మేరకే ఉంటుంది తప్పితే అంతకు మించి ఉండదు. యూత్ ఎంత ఉంటుందో ఒక తల్లి కొడుకుల కథ కూడా ఉంటుంది సార్. లిఖితాన్ని చూస్తుంటే ఖుషీలో భూమిక గారిలో ఆవిడ క్యారెక్టర్ అలా ఉండబోతుందండి సార్. నాకు ఇందాక నుంచి చూస్తుంటే ఖుషీ సినిమా ఫేవరెట్ ఫిల్మ్, అందులో హీరోయిన్ ఫేవరెట్. నాకు ఇప్పుడు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సో ఆవిడ క్యారెక్టర్ సినిమాలో ఆవిడది కూడా ఒక క్యారెక్టర్ అండి అంతే తప్పితే ఇందులో ప్రత్యేకంగా హీరోయిన్ అలాగే ఒక హీరోయిన్ ఒక మేట్ ఉంటుంది కదా, అలాగే ఉండదు. అంత కూడా ఒక ఆ వయసులో ఒక అమ్మాయి ఒక పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో వచ్చాక అలా మారిందనే అమ్మాయి కదా. మీరు మన కొత్త ఆర్టిస్టులు కూడా అడగొచ్చు, వాళ్ళు కూడా సమాధానం చెప్పడానికి కుతూహలం ఉన్నారు. విఘ్నేష్ అడగొచ్చు. నేను లోపల మీరు ఆ మూవీలో మీరు అట్లాంటి మెయిన్ రోల్ ఉండబోతున్నారు కదా. ఈ యూఫోరియా అనే సినిమాలో భూమిక గారి సన్ రోల్ ప్లే చేస్తున్నాను నేను. వైజాగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుని కూడా ఇక్కడే, అందుకు మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు మా టీం చెప్పినట్టే చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది. సొసైటీలో జరిగే కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ మీద తీసిన సినిమా. పేరెంటింగ్, అడిక్షన్ ఇలాంటి కొన్ని థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంత పెద్ద డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఈ రోల్ రావడం, దీనికి మల్టిపుల్ షేడ్స్ ఉండడం, ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫై అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ నీలిమా గారు, రాగిణి గారు, గుప్తా గారు ఇంత ఆనెస్ట్ సినిమాని బ్యాక్ చేయడం, నాలాంటి ఇంకా 20-25 కొత్త కాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడము చాలా లక్కీ అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. కంటెంట్ని అంత నమ్మితే కానీ అలాంటి స్టెప్ వాళ్ళు తీసుకోరు.
అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గుణశేఖర్ గారు ఆడిషన్ ఇచ్చినప్పుడు విలన్ అనగానే నేను అవకాశం ఎవడు వదులుకోడు, ముందు చేస్తాను సార్ అన్నాను. ఆయన కథ చెప్పగానే నా క్యారెక్టర్ ఇంత డిస్టర్బింగ్ క్యారెక్టర్ అని నేను భయపడ్డా. బట్ డెఫినెట్గా ఇది ఒక కొత్త గుణశేఖర్ గారిని చూస్తాను. అండ్ విఘ్నేష్ అన్నట్టు నిజంగానే గుప్తా గారు కానీ, నీలిమ గారు కానీ, రాగిణి గారు కానీ, ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ బోల్డ్ సబ్జెక్ట్. చాలా గట్స్ ఉండాలండి ఇలాంటి సబ్జెక్ట్ ని ప్రొడ్యూస్ బ్యాకప్ చేయడానికి. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బికాస్ ఆఫ్ యూ గోనా బి వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చాలా సినిమాల్లో విలన్స్ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటారు కదా, అంటే మీ క్యారెక్టర్ నేను ఇప్పుడు ఆనెస్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలంటే విలన్ ఒక సినిమాలోనే కనబడతారండి. మళ్ళీ విలన్ అనేది హీరో అయిపోతారు. హీరో అని కాదు, బట్ నాకు నెగిటివ్ షేడ్స్ అంత కష్టం అండి. గుణశేఖర్ గారి సినిమా కాబట్టి పొద్దున్నాడు ఎవడు వదులుకోవడం అలాంటి సినిమాలు ఆయన కాబట్టి చేశానండి. అంటే ఎలా అంటే విలన్ అనగానే ఒక్కొక్క దగ్గర సాఫ్ట్ కూడా ఉంటుంది, అంటే ఎమోషన్ అవ్వచ్చు ఇది విలన్ అంటే ఏదో అంటే వాడికి తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు ద్వారా నుంచి వాడి మైండ్ మారిపోవడం వల్ల వచ్చిందే కాదండి. కానీ మీరు అనుకున్న మిగతా సినిమాలాగా టిపికల్ విలన్ అంటే కాదండి. ప్రాపర్ క్యారెక్టర్ బేస్ కథకి ఎంత కావాలో అంతవరకే అండి. నా పేరు ఇంకా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్ననే వైజాగ్లో చాలా పెద్ద ఈవెంట్ చేశాను. వెరీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అండ్ గుణశేఖర్ గారికి ఎంటైర్ టీమ్కి కొత్త వాళ్ళతో వెళ్దాం, అది కూడా తెలుగు వాళ్ళతో వెళ్దాం అని అనుకుని మాకు ఛాన్స్ ఇచ్చినందుకే థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకోకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ యుఫోరియా గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా. నాకు కథ చదివినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకు వచ్చేసరికి చాలా థాట్స్ వచ్చాయి. నా రోల్ కూడా అమృత అనే రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో. మనం చాలాసార్లు ఒక పట్టుదలతో వస్తాం, ఒకటి చేయాలని వస్తాం, కానీ మన చుట్టుపక్కల పరిస్థితులు వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పియర్ ప్రెషర్ వల్ల, డ్రగ్స్, ఆల్కహాల్ వేరియస్ థింగ్స్ వల్ల చాలా దాంట్లోకి జారిపోతాం, తెలియదు మనకి. అలాంటి మూమెంట్ గురించి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ సినిమా. వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే సార్ చెప్పినట్టు పేరెంటింగ్ గురించి కూడా ఉంది ఈ సినిమాలో. We really hope you all like it and want to help it. Thank you. భూమిక గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైమే ఇంత పెద్ద కాస్టింగ్ క్రూతో చేయడం చాలా సరియదు. మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వెరీ కైండ్, వెరీ బట్ ఆఫ్ సెట్ we had a really great conversation about life. గారి ఎర్లీ షూటింగ్ డేస్ అప్పటి గురించి మాట్లాడాం. హౌ డిడ్ షీ స్టార్ట్ ఆఫ్, తను ఎక్కడున్నారు, ఏం చేశారని. సో వెరీ కైండ్ అండ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ us with such a warm heart. చాలా నేర్చుకున్నాను ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండాలి అంటే. మీరుండే ఏమైనా పని డైరెక్ట్ ఏమైనా డైరెక్ట్ ప్రొసీజర్ మూవీలో 1 year లైక్ వెళ్ళరా వెళ్ళు అలాంటి ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఐ టెల్ యూ వన్ థింగ్, మా మమ్మీ వాళ్ళు కూడా సినిమాలు అంటే వద్దు అన్నారు, కానీ గుణశేఖర్ గారి సినిమా అంటే ఒకటి చెయ్యి కథ కూడా అడగలేదు. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒక్కడు ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వాళ్ళు, కానీ ఇది చాలా డిఫరెన్స్. మీరు ఫిల్మ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అసలు గుణశేఖర్ గారి పేరు లేకపోతే ఎవరో కొత్త డైరెక్టర్ తీసారని అనుకుంటారు. సో కంప్లీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే గుణశేఖర్ గారు మీరు యాక్ట్ చేస్తారు కదా, ఆడిషన్స్ మీరు ఫస్ట్ ఫేస్ చేసిన తర్వాత మీకు ఓకే అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ నా లైఫ్లో
ఈవెంట్ కి అంత సందర్భానికి కరెక్ట్ అయిన పదం ఐ వాజ్ యూఫోరియా. అది నా యూఫోరియా మూమెంట్. యు ఆర్ మై అమృత అన్నప్పుడు నెక్స్ట్ భూమిక గారు సీనియర్ యాక్టర్స్ కదా, సో మీరందరూ కలిపి యాక్ట్ చేసినప్పుడు అంటే మీకు మర్చిపోలేదు ఏమన్నా అలాంటి అప్పుడు చాలా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరిగాయి. ఒక పనులు అది నేను ఎప్పటికీ మర్చిపోను. మ్యామ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, నాకు కాదు అందరికీ ఇచ్చారు. ఆయన ఆ మెమరీ ఇస్ వెరీ క్లియర్ టు మీ. ఐ థింక్ ఐ చెరిష్ దట్. వెరీ స్వీట్ జెస్చర్. దీని సెంట్రల్ ఐడియా అడాల్సెన్స్ అనే ఏజ్ మనకి 13 to 19 years ఏజ్ అనేది చాలా క్లిష్టమైన దశ. సో ఆ అడాల్సెన్స్ ఏజ్ లో ఉన్న పిల్లల గురించి చెప్తున్నాం. నెక్స్ట్ పేరెంటింగ్. ఆ దశలో పేరెంటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. పేరెంట్స్ గైడెన్స్ అనేది లేకపోతే పిల్లలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. మూడోది సోషల్ ఇంపాక్ట్. ఇక్కడ తప్పుదారి పట్టిన పిల్లల ప్రభావంతో సమాజం పట్ల చాలా చెడు పరిణామాలు ఇవన్నీ ఎదుర్కొంటాం. సో ఈ 4 పాయింట్స్ అండి: అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్. సో ఈ 4 పాయింట్స్ చుట్టూ ఈ టీనేజర్స్, ఈ పేరెంట్స్, అందులో తల్లి కొడుకుల కథ, అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఆ అడాలసెన్స్ ఏజ్ నుంచి ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఎలా ట్రావెల్ అయ్యాయి, ఎలా ప్రభావితం అయ్యాయి, వాళ్ళ లైఫ్ ఏంటి, ఈవెన్ పేర్లగా వాళ్ళ స్టోరీ కూడా చెప్పబడుతుంటుంది. సో నేపథ్యం అదే. గౌతమ్ మేనన్ గారి క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పిన సోషల్ ఇంపాక్ట్ ని రిప్రజెంట్ చేస్తుందండి. అంటే మనం ఇందులో పాక్సో యాక్ట్ ని టచ్ చేసాం. అంటే పాక్సో యాక్ట్ ని మిస్యూజ్ కాకుండా పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తుంది. గౌతమ్ మేనన్ కమిషనర్ రోల్లో ప్లే చేశారు. అంటే ఇప్పటి వరకు పాక్సో యాక్ట్ పవర్ మనం సినిమాల్లో చూడలేదు. ఇది చాలా మామూలు చట్టం కాదండి. సో దాని తీవ్రత ఏంటో చూస్తారు అతని క్యారెక్టర్. అదే అంటారు మిగతా సినిమాలు వచ్చినాయి. పాక్సో యాక్ట్ మిస్యూజ్ చేసి, ఇది మిస్యూజ్ చేయడం కాదు, ఇది పాక్సో యాక్ట్ నిజంగా దాన్ని అప్లై చేస్తే ఎంత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయో ఈ పాయింట్ ఎవరో టచ్ చేయలేదు, ఇప్పటివరకు రాలేదు. మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటాడు నీడ్ ఆఫ్ ది అవర్. ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా నిన్న కమిషనర్ గారిని, మన సిటీ కమిషనర్ గారిని ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేస్తే ఆయన ఆల్రెడీ ఫిల్మ్స్, టీజర్, ట్రైలర్ చూశారు. అసలు